వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. నేను చెప్పే బిజినెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, మిషన్ యొక్క డీటెయిల్స్ కానీ, రా మెటీరియల్స్ యొక్క ప్రైస్ లిస్ట్ కానీ, మనం తయారు చేసుకున్న ప్లేయర్స్ ఒక కవర్లో ఎన్ని కట్టుకోవాలనే వివరాలన్నీ పూర్తిగా తెలుగులోనే చెప్పగలుగుతాను. సో దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసి నేను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్ యొక్క డీటెయిల్స్ చెప్పే ముందర కొన్ని చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మనం మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేస్ మనం మార్కెట్లో అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని మనం తయారు చేసుకున్న ప్లేట్స్ గ్రామంలో కానీ, పట్టణంలో కానీ, నగరంలో కానీ, రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధానం ఉంటేనే, తయారు చేసుకున్న ప్లేట్స్ అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. మన ప్రతి ప్లేట్ మీద ఖర్చులు అన్నీ పోను 10 పైసల నుంచి 15 పైసలు, 10 పైసల నుంచి 15 పైసల లాభాలు ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. మనం మిషన్ కొనుక్కున్న తర్వాత మీకు వచ్చే 1 HP మోటార్ని మన ఇంటి కరెంటు కాకుండా, ఇంటి మీటర్ కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ కేటగిరీ 2 సింగిల్ ఫేజ్ కమర్షియల్ కేటగిరీ 2 మీటర్, కొత్త మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తుంది. సో కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ తీసుకోవడం వలన భవిష్యత్తులో మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, కరెంటు వాళ్ళ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో మనం ఓన్లీ బఫే ప్లేట్లు మాత్రమే, రౌండ్ బఫే ప్లేట్ అయితే రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. లేదు అంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని చతురస్రాకారం స్క్వేర్ బఫే ప్లేట్లు కూడా తయారు చేసుకోవచ్చు. లేదు అంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని మనం హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ ప్లేట్లు కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, జ్యూస్ కప్పులని, పానీపూరి కప్పులని తయారు చేసుకోలేమని అందరికీ తెలియజేస్తున్నాను. సో మనం మిషన్ ప్లేట్ ఏ విధంగా ఆపరేట్ చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మనకు కావాల్సింది 13x13 గల రా మెటీరియల్ షీట్, బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్. ఆ 13x13 రా మెటీరియల్ షీటుని మనము తీసుకొని దాని మిషన్లో ఏ విధంగా ఆపరేట్ చేయాలో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఒక షీట్ పెట్టి ఒక ప్లేట్ మాత్రమే తయారు చేసుకోవాలి, 2 షీట్లు పెట్టకూడదు. దయచేసి ఈ మిషన్ కేవలం పెద్దవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయవచ్చు. ఇలాంటి బఫే ప్లేట్ షీట్ తీసుకొని డై మధ్యలో పెట్టి గేర్ వెనక్కి లాగిన తర్వాత 1-2 సెకండ్లు లాగిన తర్వాత గేర్ ముందు కంటే ఇలాంటి రౌండ్ బఫే ప్లేట్ షీట్ ఈ విధంగా డై మధ్యలో పెట్టాలి. గేర్ రైట్ హ్యాండ్ గేర్ ఉంటుంది, ఆ గేర్ వెనక్కి లాగితే పైకి వెళ్తుంది. 1-2 సెకండ్లు అయిన తర్వాత అదే గేర్ ముందుకు నెడితే డై కిందికి వస్తుంది. తయారైన ప్లేట్ మనం బయటికి తీసుకోవచ్చు. ఈ విధంగా మనం బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఎలాంటి బఫే ప్లేట్, రౌండ్ ప్లేట్ కావాలి రౌండ్ ప్లేట్, ఎక్స్ట్రా డై కొనుక్కొని మనం స్క్వేర్ బఫే ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఎక్స్ట్రా డై కొనుక్కొని మన హోటల్లో పార్సల్ గారి గోల్డ్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. సో మన ఈ బఫే ప్లేట్లు ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. సో నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు, మనం మిషన్ కొత్తలో 5 నుంచి 10 ప్లేట్లు నిమిషానికి తయారు చేస్తాం. అదేవిధంగా 1 నెల మనం ఆపరేటింగ్ విధానం అనుభవం వస్తే నిమిషానికి 10 నుంచి 15 ప్లేట్లు, 10 నుంచి 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్ ఆపరేటింగ్ ఉంటుంది. ఈ గేర్ సిస్టమ్ మోడల్లో మనకు మిషన్ మన హ్యాండ్ కంట్రోల్లో ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ సింగిల్ డై హైడ్రాలిక్ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనకు రా మెటీరియల్ షీట్ అనేది మనకి ఎంత కాస్ట్ పడుతుంది, మనకు రా మెటీరియల్ షీట్లు అనేటివి, రేట్లు అనేటివి వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వారం ఉన్న రేట్లు నెక్స్ట్ వారం తగ్గచ్చు, లేదు అంటే పెరగచ్చు. సో ఈ రేట్ అనేటివి డిపెండ్ మార్కెటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో మన ఈ బఫే ప్లేట్లో మార్కెట్లో మోస్ట్లీ డిమాండ్ ఉంటాయి.
ప్రతి ఫంక్షన్లోనూ, ప్రతి శుభకార్యాలలో, ప్రతి పెళ్లి వేడుకల్లోనూ ఇలాంటి బఫే ప్లేట్లు ఉంటాయి. సో రా మెటీరియల్ కాస్ట్, షీట్ కాస్ట్ ఎంత పడుతుంది, మనకు ఆ షీట్ సైజ్ ఎలా ఉంటుంది, సో మనం తెచ్చుకున్న రా మెటీరియల్ షీట్ని మనకు ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది, తెచ్చుకున్న రా మెటీరియల్ షీట్ని మనం మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే పవర్ బిల్ ఎంత పడుతున్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక షీట్ 13x13 షీట్, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మీకు అర్థం అవడానికి మాత్రమే రేట్లు మీకు వివరంగా చెప్పగలుగుతున్నాను. సో 13x13 గల రా మెటీరియల్ షీటు మనకి ఈరోజు రేటు ₹1.60, ₹1.60 ఉంది. అదే బల్క్, హెవీ బల్క్లో రా మెటీరియల్ షీట్లు తెచ్చుకుంటే ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది ఒక షీట్. సో మనకి ₹1.60